మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్. అధికార భాషలు భారతదేశంలో లిపులు ఉన్నవి మరియు లిపులు లేని భాషలు అనేకం ఉన్నప్పటికీ భారత రాజ్యాంగంలో గుర్తించబడ్డ భాషలు ప్రస్తుతము 22 భాషలు ఉన్నాయండి. 22 భాషలు. రాజ్యాంగంలో గుర్తించబడ్డ భాషల సంఖ్య 14. అయితే ముందు దీనికి సంబంధించి రాజ్యాంగంలో ఏ విధంగా పేర్కొన్నారు అంటే, రాజ్యాంగంలోని 17వ భాగంలో 343వ నిబంధన నుండి అంటే ఆర్టికల్ నుండి 351వ ఆర్టికల్ వరకు అధికార భాషల గురించి పేర్కొనడం జరిగింది. అంటే రాజ్యాంగంలోని అధికార భాషలు ఏ భాగంలో ఉన్నాయంటే 17వ భాగంలో ఉన్నాయి. 17వ భాగంలో 343వ నిబంధన నుండి 351 ఆర్టికల్ వరకు అధికార భాషల గురించి పేర్కొనడం జరిగింది. అదే రాజ్యాంగంలోని మొత్తం షెడ్యూల్స్ ప్రస్తుతము 12 షెడ్యూల్స్ ఉన్నాయి. ఈ 12 షెడ్యూల్స్లో 8వ షెడ్యూలు అధికార భాషల గురించి పేర్కొనడం జరిగింది. షెడ్యూల్కి వస్తేనేమో 8వ షెడ్యూలు అధికార భాషలు, రాజ్యాంగంలోని భాగాలకు వస్తేనేమో 17వ భాగం. 17వ భాగంలో 343వ నిబంధన నుండి 351వ నిబంధన వరకు ఈ యొక్క అధికార భాషల గురించి పేర్కొనడం జరిగింది. షెడ్యూల్లోకి వస్తే 8వ షెడ్యూలు అధికార భాషల గురించి పేర్కొన్నారు. రాజ్యాంగం రాజ్యాంగంలో గుర్తించబడ్డ భాషల సంఖ్య 14. తర్వాత క్రమానుగతంగా వారి యొక్క ప్రాధాన్యతను బట్టి, భాషల యొక్క ఆవశ్యకతను బట్టి రాజ్యాంగంలో కొత్త భాషలను చేర్చుకుంటూ పోయారు. ప్రస్తుతం భారత రాజ్యాంగంలో 22 భాషలు గుర్తించబడ్డాయి. సో మరి ఈ 22 భాషలు ఏ విధంగా ఉన్నాయి, అసలు వాటి విధానాలు ఎలా గుర్తుపెట్టుకోవాలి అంటే, ముందు మొత్తం భాషలు 22 భాషలు ఏంటి, ఆ భాషలు ఏంటి ముందు, ఆ భాషల తర్వాత ఈ యొక్క భాషలకు సంబంధించి ఏమన్నా దినోత్సవాలు అంటే ముఖ్యమైన దినోత్సవాలు ఏమన్నా ఉన్నాయా, భాషా దినోత్సవాలు ఉన్నాయా, ఉంటే అవేంటి, వాటి తర్వాత ఈ భాషలలో ప్రాచీన హోదా పొందిన భాషలు ఏంటి, క్లాసికల్ లాంగ్వేజెస్ ఏంటి, రైట్. నెక్స్ట్ ఆ తర్వాత ఈ భాషలకు సంబంధించి ఏవైనా రాజ్యాంగ సవరణలు ఉన్నాయా, ఉంటే ఏంటి. ఎందుకంటే మొన్న ఏపీలో జరిగినటువంటి ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అధికార భాషకు సంబంధించిన రాజ్యాంగ సవరణ చట్టాలు అడిగాడు. కాబట్టి ఇక్కడ మనకేంటంటే ఇప్పుడు మనకు తెలిసిన విషయం ఏంటంటే రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 22. అంటే ఇంతకుముందు రాజ్యాంగంలో గుర్తించబడిన భాషల సంఖ్య 22 అంటే 22 అడిగేవాడు, మనం 22 అని చెప్పేవాళ్ళం. ఇప్పుడు అలా అడగతలే, ఈ 22 భాషలలో గుర్తించబడని భాష ఏది అంటున్నాడు. అందుకోసం మనం ముందు గుర్తించబడ్డ భాషలు అంటే తెలవాలి మనకు. సరే, ఆ విషయం మనకు తెలిసిపోతుంది కాబట్టి అది కూడా మనకు ఆ విధానం మనం నేర్చుకుంటున్నాం కాబట్టి అలా కూడా క్వశ్చన్ అడిగితే, ఇప్పుడు మనం ఏం చేస్తున్నాడు, అలా కూడా అడుగుతలేడు, ఇంకేం అడుగుతున్నాడు, రాజ్యాంగంలో గుర్తించబడ్డ భాషలకు సంబంధించిన సవరణలు ఏమైనా ఉన్నాయా అని అడుగుతున్నాడు. నెక్స్ట్ ఈ 22 భాషలలో ప్రాచీన హోదా పొందిన భాషలు ఎన్ని అంటున్నాడు. ఈ ప్రాచీన హోదా పొందిన భాషలలో ఆర్డర్ అడుగుతాడు. సో ఈ విధానాన్ని మరి వాడి యొక్క భాషలలో ఉన్నటువంటి ఏమైనా ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించి ఉన్నాయా, వాటికి సంబంధించిన అంశాలు మనము ఇప్పుడు ఈ యొక్క క్లాస్లో మనం నేర్చుకుంటాం. కాబట్టి అందులో ముఖ్యంగా తీసుకుంటే అధికార భాషలకు సంబంధించి తీసుకుంటే ముందు ఆ భాషలు ఏంటో ఒకసారి చూద్దాం. రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ యొక్క 17వ భాగంలో ఇప్పుడు ఉన్నటువంటి భాషలు ఏంటో ఒకసారి మనము ఆ యొక్క ఆర్డర్ తీసుకుంటే, ఇప్పుడు వాటి గుర్తింపు విధానం ఏ విధంగా ఉంటుంది అంటే, మనము 22 భాషలను గుర్తించుకోవాలంటే కష్టం కాబట్టి ఆ 22 భాషలను ఏ విధంగా అంటే మనం ఒక కోడ్ రూపంలో గుర్తించుకుంటే ఈజీగా మనకు తెలిసిపోతుంది. అంటే ఏ భాష గుర్తించాలో తెలియాలి కాబట్టి ఇప్పుడు వాటిని మనం ఏ విధంగా గుర్తించుకోవాలంటే, దేశవ్యాప్తంగా గుర్తింపు పొందినటువంటి భాషలు, దేశవ్యాప్తంగా మంచి అంటే వెల్ నోన్ లాంగ్వేజెస్ అనమాట. అవేంటివి అంటే, ఒకటి హిందీ, ఉర్దూ, సంస్కృతం. హిందీ, ఉర్దూ, సంస్కృతం. హిందీ, ఉర్దూ, సంస్కృతం అండి. హిందీ, ఉర్దూ, సంస్కృతం.
ఇవి మనకు గుర్తింపు పొందిన భాషలు, అంటే దేశవ్యాప్తంగా ఉన్నటువంటి వెల్ నోన్ లాంగ్వేజెస్. తర్వాత తీసుకుంటే దక్షిణ భారతదేశపు భాషలు. దక్షిణ భారతదేశపు భాషలు దక్షిణ భారతదేశ భాషలు తీసుకుంటే తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం. నెక్స్ట్ ఆ తర్వాత ఏ బి అనము గుర్తుపెట్టుకుందాం. అస్సామీ, బెంగాలీ. జీకే గుజరాతీ, కాశ్మీరీ. పిఎంఓ ప్రైమ్ మినిస్టర్ ఆఫీస్ పంజాబీ, పంజాబీ, మరాఠీ, ఒరియా. పంజాబీ, మరాఠీ, ఒరియా. ఇప్పుడు రాజ్యాంగం ప్రారంభంలో గుర్తించబడ్డ భాషలు 14. ఆ ప్రారంభ భాషలు 14. ఆ ప్రారంభ భాషలు ఇవండి: హిందీ, ఉర్దూ, సంస్కృతం, తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కాశ్మీరీ, పంజాబీ, మరాఠీ, ఒరియా. అయితే ఈ ప్రారంభ భాషల్లో, ప్రారంభంలో 14 భాషల్లో ఈ యొక్క ఒరియా భాష ఉంది కదా, ఈ ఒరియా భాషను 2011వ సంవత్సరంలో 2011వ సంవత్సరంలో 96వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 96వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఒరియా భాషను ఒడియాగా మార్చడం జరిగింది. ఒడియా అంటే మనకు మొదటగా ఇప్పుడు ఒక సవరణ చట్టం తెలిసిపోతుంది మనకు. ఏంటది? 2011 సంవత్సరంలో 96వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా ఈ ఒరియా భాషను ఒడియాగా మార్చారు. పక్కటేసాను. ఇప్పుడు ప్రారంభ భాషలు 14 వచ్చేసినాయి. ఇప్పుడు ఆ తర్వాత ఉన్నటువంటి భాషలు తీసుకుంటే, రాజ్యాంగం గుర్తించిన 15వ భాష సింధీ భాష. ఈ భాషను 21వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1967 సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. అంటే 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967. ఆ తర్వాత KMN కొంకణి, మణిపూరి, నేపాలి. కొంకణి, మణిపూరి, నేపాలి. ఈ భాషలను, ఈ యొక్క కొంకణి, మణిపూరి, నేపాలి, ఈ 3 భాషలను 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1992వ సంవత్సరంలో రాజ్యాంగంలో చేర్చడం జరిగింది. కొంకణి, మణిపూరి, నేపాలి ఈ భాషలను 1992లో 71వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా రాజ్యాంగంలో చేర్చారు. ఈ కొంకణి భాషను గోవా రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడతారండి. సో నెక్స్ట్ మణిపూరి, నేపాలి. నెక్స్ట్ BDMS బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి. ఈ బోడో, డోగ్రీ, మైథిలి, సంతాలి ఈ భాషలను 92వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 2003వ సంవత్సరంలో రాజ్యాంగంలో పొందుపరచడం జరిగింది. 2003 92వ రాజ్యాంగ సవరణ చట్టం. మరి కొంకణి భాషను మనము గోవా రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడతారని చెప్తున్నాం. బోడో భాష, ఈ బోడో భాషను ఎక్కడ మాట్లాడతారంటే అస్సాం, నెక్స్ట్ మేఘాలయలో ఎక్కువగా మాట్లాడతారు బోడో భాషను. తర్వాత డోగ్రీ జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో మాట్లాడతారు ఎక్కువగా. నెక్స్ట్ మైథిలి భాషను ఎక్కువగా ఎక్కడ మాట్లాడతారంటే బీహార్,
జార్ఖండ్ రాష్ట్రాలలో ఎక్కువగా మాట్లాడతారండి. బీహార్, జార్ఖండ్ మైథిలి భాషను బీహార్, జార్ఖండ్ రాష్ట్రాల్లో ఎక్కువగా మాట్లాడతారు. సంతాలి భాషను దాదాపుగా ఒక 5-6 రాష్ట్రాల్లో మాట్లాడతారండి. సంతాలి భాషను అస్సాం, బీహార్, జార్ఖండ్, త్రిపుర, వెస్ట్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో కూడా మాట్లాడతారు. త్రిపుర రాష్ట్రంలో కూడా మాట్లాడతారండి ఈ యొక్క సంతాలి భాషను. సో కాబట్టి ఇప్పుడు ఇంతకుముందు ఓసారి తెలంగాణ కానిస్టేబుల్లో అడిగాడండి. ఇదేంటంటే డోగ్రీ భాషను ఏ రాష్ట్రంలో మాట్లాడతారని అడిగాడు, జమ్మూ కాశ్మీర్. కాబట్టి ఇలాంటి క్వశ్చన్స్ అడిగితే మనం కూడా ఆన్సర్ చేయాలి. కాబట్టి ఇప్పుడు బోడో భాషను అస్సాం, మేఘాలయ రాష్ట్రాల్లో మాట్లాడతారు. కొంకణి గోవా రాష్ట్రంలో ఎక్కువగా మాట్లాడతారు. మైథిలి బీహార్, జార్ఖండ్ రాష్ట్రాలలో మాట్లాడతారు. సంతాలి ఈ భాషను దాదాపు 5-6 రాష్ట్రాల్లో మాట్లాడతారని చెప్తున్నాం. అవి అస్సాం, బీహార్, జార్ఖండ్, త్రిపుర, వెస్ట్ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల్లో మాట్లాడతారు. ఇవి ఈ 22 భాషలు. అంటే మనకు ప్రారంభంలో 14 భాషలు, తర్వాత 15వ భాషగా సింధీ, 16 కొంకణి, 17 మణిపూరి, నేపాలి, అంటే ఇప్పటికీ 18 భాషలు, 19, 20, 21, 22 మొత్తం ఈ 22 భాషలను రాజ్యాంగం గుర్తించబడే భాషలు. ఇప్పుడు రాజ్యాంగ భాషలు అంటే రాజ్యాంగంలో గుర్తించే భాషలు మొత్తం 22. వాటికి సంబంధించిన సవరణలు ఏమున్నాయి అంటే ఇప్పుడు మనకు అందులో మొదటి సవరణ ఏంది మనకు అంటే ఇక్కడ ఒరియాకి సంబంధించింది కాబట్టి తర్వాత చేసే కాబట్టి సంబంధించి చెప్తున్నాము. అందులో మొదటి ఒక సవరణ ఒకటి ఉంది, 96వ రాజ్యాంగ సవరణ చట్టం 2011 ఫస్ట్ వన్. అంతకుముందు ఏంటి 21వ రాజ్యాంగ సవరణ చట్టం ఒకటి ఉంది. 21వ రాజ్యాంగ సవరణ చట్టం 1967 2 అయినాయి. ఇప్పటికీ 71వ రాజ్యాంగ సవరణ చట్టం 1992 3 సవరణలు అయినాయి. 92వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 4 సవరణలు. అంటే అధికార భాషలకు సంబంధించినటువంటి సవరణలు ఇప్పటి వరకు 4 ఉన్నాయి. ఒకటి 21వ సవరణ, తర్వాత ఒకటి 71వ సవరణ, తర్వాత 92వ సవరణ, తర్వాత 96వ సవరణ. 4 రాజ్యాంగ సవరణలు ఇవి అధికార భాషకు సంబంధించి ఉన్నాయి. నెక్స్ట్ ఆ తర్వాత ఈ యొక్క మొత్తం భాషలు రాజ్యాంగం గుర్తించిన భాషలు 22. ఈ 22 భాషలలో ప్రాచీన హోదా పొందిన భాషలు ఎన్నున్నాయని అడుగుతున్నాడు. ప్రాచీన హోదా పొందిన భాషలు, ప్రాచీన హోదా పొందిన భాషలు, ప్రాచీన హోదా పొందిన భాషలు క్లాసికల్ లాంగ్వేజెస్ అండి. మరి ఈ ప్రాచీన హోదా పొందిన భాషలు తీసుకుంటే ప్రాచీన హోదా పొందిన భాషలు ఎన్నున్నాయో చూద్దాం. మొత్తం ప్రాచీన హోదా పొందిన భాష అసలు ముందు ప్రాచీన హోదా ఎవరిస్తారు, ఏ విధంగా ఇస్తారు, వేటికి ఇస్తారు అని ముందు ఆ విషయం తెలవాలి. ప్రాచీన హోదా ఒక భాషకు ప్రాచీన హోదా ఎవరిస్తారంటే కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. ప్రాచీన హోదా ఇవ్వాలంటే దానికి ఎలాంటి అర్హత ఉండాలి అంటే ఒక భాషకు ప్రాచీన హోదా ఇవ్వాల్సింది కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. మరి ప్రాచీన హోదా ఏ విధంగా ఇస్తుంది అంటే ప్రాచీన హోదా ఒక భాషకు ప్రాచీన హోదా ఇవ్వాలంటే ఆ భాషకు కనీసము 1000 సంవత్సరాల చరిత్ర ఉండాలి. ఆ భాషకు 1000 సంవత్సరాల చరిత్ర ఉంటే దానికి ప్రాచీన హోదా కల్పిస్తారు. ప్రాచీన హోదా ఇవ్వాల్సిన అధికారం ఎవరికి ఉందంటే కేంద్ర ప్రభుత్వానికి ఉంది. ఈ భాష అంటే ఒక భాషకు ప్రాచీన హోదా కల్పించాలంటే 1000 సంవత్సరాల వరకు ఆ చరిత్ర ఉండాలి దానికి. సరే, మరి ఈ ప్రాచీన హోదా పొందిన భాషలు మన దేశంలో ఎన్నున్నాయి? ఇప్పుడు మొత్తం 22 రాజ్యాంగంలో గుర్తించిన భాషలు, అందులో ప్రాచీన హోదా పొందిన భాషలు ఎన్ని అంటే 6 ఉన్నాయి. ప్రాచీన హోదా పొందిన భాషలు 6. ఆ ప్రాచీన హోదా పొందిన భాషలు ఏంటి అని తీసుకుంటే అందులో మొదటిది తమిళం తమిళం ప్రాచీన హోదా పొందిన భాషల్లో మొదటిది తమిళం. తమిళానికి ప్రాచీన హోదా ఎప్పుడు ఇచ్చారు? 2004 సంవత్సరంలో ఇచ్చారు. తమిళానికి ప్రాచీన హోదా కల్పించడం జరిగింది. ఎప్పుడు అంటే 2004లో. తర్వాత సంస్కృతానికి ప్రాచీన హోదా ఎప్పుడు వచ్చింది? 2005 సంవత్సరంలో కల్పించారు. సంస్కృత భాషకు ప్రాచీన హోదా 2005లో కల్పించారు. తర్వాత తెలుగు, కన్నడం ఈ రెండుకి ప్రాచీన హోదా ఎప్పుడు ఇచ్చారంటే 2008 సంవత్సరంలో ఇచ్చారు.
బాగా గుర్తుకోవాలి. తెలుగు భాషకు ప్రాచీన హోదా ఏ సంవత్సరంలో దక్కింది అంటే 2008 సంవత్సరంలో ఆ హోదా దక్కింది. తెలుగు కన్నడానికి ఈ యొక్క 2008లో ప్రాచీన హోదా భాష అంటే ప్రాచీన హోదా విధానం దక్కింది. ఆ తర్వాత మలయాళ భాషకి ప్రాచీన హోదా 2013 సంవత్సరంలో ప్రాచీన హోదా దక్కడం జరిగింది. తర్వాత ఒడియా భాషకు 2014 సంవత్సరంలో ప్రాచీన హోదా లభించడం జరిగింది. ప్రాచీన హోదా పొందిన భాషలు 6 ఉన్నాయి. అందులో తమిళం మొదటిది 2004 సంవత్సరం, అది సంస్కృతం 2005లో ప్రాచీన హోదా దక్కింది సంస్కృత భాషకు. తెలుగు కన్నడానికి 2008 సంవత్సరంలో, మలయాళం 2013, ఒడియా 2014లో వీరికి ప్రాచీన హోదా లభించడం జరిగింది. మొత్తం భారత రాజ్యాంగం గుర్తించిన భాషల సంఖ్య 22, అందులో ప్రాచీన హోదా పొందిన భాషలు 6. రైట్. నెక్స్ట్, అందులో మనకు అధికార భాషలకు సంబంధించినటువంటి రాజ్యాంగ సవరణలు వచ్చినాయి. తర్వాత ప్రాచీన హోదా పొందిన భాషలు ఎన్నో వచ్చినాయి. నెక్స్ట్ అండి, ఆ తర్వాత ఈ యొక్క మనకు ప్రపంచ తెలుగు మహాసభలు ఇవి ఎన్ని జరిగినాయి, వాడి ఎక్కడెక్కడ జరిగినాయి, ఏ సంవత్సరం జరిగినాయి, వాటి గురించి మనకు, ఎందుకంటే తెలుగు సంబంధించిన అంశాలు కాబట్టి ఆ విధానాన్ని గురించి ఒక బిట్ అడుగుతాడండి. ప్రపంచ తెలుగు మహాసభలు, ఈ ప్రపంచ తెలుగు మహాసభలు మొత్తం ఎన్ని జరిగినాయి అంటే మొత్తం 5 జరిగినాయి. ప్రపంచ తెలుగు మహాసభలు 5 జరిగినాయండి. ఈ తెలుగు మహాసభలో, ప్రపంచ తెలుగు మహాసభలో మొదటిది ఎక్కడ జరిగిందంటే హైదరాబాద్లో జరిగింది. మొదటి ప్రపంచ తెలుగు మహాసభ హైదరాబాద్లో జరిగింది. ఎప్పుడంటే ఇది 1975 సంవత్సరంలో. 1975 సంవత్సరంలో మొదటిసారిగా ప్రపంచ తెలుగు మహాసభ సమావేశాలు హైదరాబాద్లో జరిగాయండి. ఇక్కడ జరిగినటువంటి ఈ సమావేశంలో మా తెలుగు తల్లికి మల్లెపూల దండ అనే గీతాన్ని అక్కడ రాష్ట్ర గీతంగా ఆమోదించడం జరిగింది. ఈ యొక్క 1975లో హైదరాబాద్లో జరిగిన తెలుగు మహాసభ సమావేశంలో మా తెలుగు తల్లికి మల్లెపూల దండ అనే గీతాన్ని, ఈ యొక్క గీతాన్ని శంకరంబాడి సుందరాచారి గారు రాసినటువంటి ఈ గీతానికి రాష్ట్ర హోదా కల్పించడం జరిగింది ఆ టైంలో. నెక్స్ట్, రెండవ ప్రపంచ తెలుగు మహాసమావేశాలు ఎక్కడ జరిగాయంటే మలేషియా రాజధాని కౌలాలంపూర్లో జరిగినాయి. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో ఈ యొక్క సమావేశాలు, రెండవ సమావేశాలు ఎప్పుడు జరిగాయంటే ఇది 1981 సంవత్సరంలో జరిగింది. మలేషియాలో రెండో ప్రపంచ తెలుగు మహాసమావేశాలు 1981లో జరిగాయి. తర్వాత మూడవది మారిషస్లో 1990లో జరిగింది. మూడవ సమావేశము మారిషస్లో జరిగింది. మూడవ ప్రపంచ తెలుగు మహాసమావేశాలు మారిషస్లో జరిగాయి 1990లో. నెక్స్ట్, ఆ తర్వాత నాలుగవ ప్రపంచ తెలుగు మహాసమావేశాలు తిరుపతిలో జరిగాయండి. తిరుపతి, ఇది 2012 సంవత్సరంలో తిరుపతిలో జరిగాయి ప్రపంచ తెలుగు మహాసభ సమావేశాలు. ఐదవ ప్రపంచ తెలుగు మహాసభ సమావేశాలు హైదరాబాద్లో మళ్ళీ జరిగిందండి. ఇది మొన్న రీసెంట్లీగా 2017 సంవత్సరంలో హైదరాబాద్లో జరిగింది. ఇప్పటి వరకు ప్రపంచ తెలుగు మహాసభ సమావేశాలు 5 జరిగాయండి. 5 సార్లు నిర్వహించారు. అందులో మొదటిది హైదరాబాద్లో నిర్వహించారు 1975లో. ఇక్కడ జరిగిన ఈ సమావేశంలోనే శంకరంబాడి సుందరాచారి గారు రాసినటువంటి మా తెలుగు తల్లికి మల్లెపూల దండ గీతాన్ని రాష్ట్ర గీతంగా ఆమోదించడం జరిగింది. తర్వాత రెండవది కౌలాలంపూర్లో జరిగింది. మలేషియా రాజధాని కౌలాలంపూర్లో 1981లో. మూడవ తెలుగు మహాసభ సమావేశాలు అంటే ప్రపంచ తెలుగు మహాసమావేశాలు మారిషస్లో జరిగాయి 1990లో. తర్వాత నాలుగవ సమావేశం తిరుపతిలో జరిగింది 2012లో. ఐదవ సమావేశం హైదరాబాద్లో జరిగింది మన రీసెంట్గా 2017లో. ఇవి ప్రపంచ తెలుగు మహాసభ సమావేశాలు. నెక్స్ట్, ఆ తర్వాత భాషలకు సంబంధించినటువంటి ఏమైనా ముఖ్యమైన దినోత్సవాలు ఉంటే
వాటికి సంబంధించిన దినోత్సవాలు చూడండి. ఈ అధికార భాషకు సంబంధించినటువంటి ముఖ్యమైన దినోత్సవాలు ఇవి అంటే అందులో మొదటిది తీసుకుంటే ఆగస్టు 29. ఆగస్టు 29. ఈ ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవము. ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం. ఈ తెలుగు భాష దినోత్సవం ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవం అండి. ఇది ఎవరి జయంతి సందర్భంగా అంటే గిడుగు రామూర్తి జయంతి సందర్భంగా తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారు ఆగస్టు 29. ఈ గిడుగు రామూర్తినే వ్యవహారిక భాష పితామహుడు అని కూడా అంటారు. గిడుగు రామూర్తినే వ్యవహారిక భాష పితామహుడు అంటారు. ఆయన పుట్టినరోజు అయినటువంటి ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవంగా జరుపుకుంటారు. కాబట్టి ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవము. రైట్. వ్యవహారిక భాష పితామహుడు అనేటువంటి గిడుగు రామూర్తి జయంతి సందర్భంగా ఈ యొక్క దినోత్సవం జరుపుకుంటారు ఆగస్టు 29. నెక్స్ట్ ఆ తర్వాత సెప్టెంబర్ 9 అండి. సెప్టెంబర్ 9ను ఇది తెలంగాణ మాండలిక భాషా దినోత్సవంగా జరుపుకుంటారు. తెలంగాణ భాష దినోత్సవం అంటే తెలంగాణ మాండలిక భాష దినోత్సవంగా సెప్టెంబర్ 9 నిర్వహించుకోవడం జరుగుతుంది. తెలంగాణ మాండలిక భాష దినోత్సవంగా తెలంగాణ మాండలిక భాష దినోత్సవం కాళోజీ నారాయణరావు గురించి సంబంధించి. నెక్స్ట్ ఆ తర్వాత సెప్టెంబర్ 14ను జాతీయ హిందీ భాషా దినోత్సవం. జాతీయ హిందీ భాషా దినోత్సవం సెప్టెంబర్ 14. జాతీయ హిందీ భాష దినోత్సవం. ఈ జాతీయ హిందీ భాష దినోత్సవం సెప్టెంబర్ 14 ఎందుకు చెప్పుకుంటా అంటే 1949 సెప్టెంబర్ 14న హిందీ భాషను అధికారిక భాషగా ప్రకటించడం జరిగింది. అందువల్ల సెప్టెంబర్ 14ను జాతీయ భాష దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ సెప్టెంబర్ 14. నెక్స్ట్ ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 21ను అంతర్జాతీయ మాతృభాష దినోత్సవంగా నిర్వహించుకోవడం జరుగుతుంది. ఇవి అక్కడ అధికార భాషలకు సంబంధించినటువంటి దినోత్సవాలండి. ఆగస్టు 29 తెలుగు భాష దినోత్సవము. గిడుగు రామూర్తి జయంతి సందర్భంగా ఈయనను వ్యవహారిక భాష పితామహుడు అని అంటారు. నెక్స్ట్ సెప్టెంబర్ 9ను తెలంగాణ మాండలిక భాష దినోత్సవంగా జరుపుకుంటారు. సెప్టెంబర్ 14ను జాతీయ హిందీ భాష దినోత్సవంగా జరుపుకుంటారు. ఫిబ్రవరి 21న అంతర్జాతీయ మాతృభాష దినోత్సవం జరుపుకుంటారు. ఇంకొకటి ఇక్కడ జనవరి 10ను ప్రపంచ హిందీ భాష దినోత్సవం కూడా జరుపుకుంటారండి. జనవరి 10 ప్రపంచ హిందీ భాష దినోత్సవం జరుపుకుంటారు. జాతీయ హిందీ భాష దినోత్సవం సెప్టెంబర్ 14, ప్రపంచ హిందీ భాష దినోత్సవం జనవరి 10. సో ఇది అధికార భాషకు సంబంధించినటువంటి ఈ యొక్క ముఖ్యమైన దినోత్సవాలు. రైట్. నెక్స్ట్ అండి మరి అధికార భాష అంటే కేంద్ర అధికార భాష ఓకేనండి ప్రధాన కార్యాలయం అంటే సంస్థ ఎక్కడ ఉందంటే మైసూర్లో కలదు. దాని యొక్క ప్రధాన కార్యాలయం మైసూర్లో ఉందండి. సో ఇప్పుడు మనకు రాజ్యాంగంలో గుర్తించబడ్డ భాషలు 22. వాటికి సంబంధించిన సవరణలు ఏ సంవత్సరం చర్చలో చెప్పాం. ఈ 22 భాషల్లో ప్రాచీన హోదా పొందిన భాషలు 6. నెక్స్ట్ ఈ యొక్క భాషలలో అందులో తెలుగుకు సంబంధించినటువంటి వాటి తీసుకుంటే ప్రపంచ తెలుగు మహాసభ సమావేశాలు ఎన్ని జరిగాయి? ఇప్పటివరకు 5 జరిగాయి. నెక్స్ట్ వాటి ముఖ్యమైన దినోత్సవాలకు సంబంధించి తీసుకుంటే ఒకటి ఆగస్టు 29, సెప్టెంబర్ 9, జనవరి 10, ఫిబ్రవరి 21. ఇవి మనకు అధికార భాషకు సంబంధించినటువంటి సమాచారం.
మరిన్ని అప్డేట్స్ కొరకు ఉమేష్ చంద్ర పోలీస్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్.